సో బిగ్ బాస్ 8 అనాలిసిస్ మేము అనుకుంటున్న విషయాలు అయితే చాలా కొత్త కొత్త విషయాలు మాకు తెలిసాయన్న. సో బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి మీరు చూసుకోండి, బిగ్ బాస్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనుకున్నా చాలామంది బిగ్ బాస్ సెప్టెంబర్ 8కి రావచ్చు అని అన్నారు. సో అప్పుడే మేము చెప్పాము బిగ్ బాస్ ఎప్పుడు కూడా వినాయక చవితిని మిస్ చేసుకోదు. ప్రతి బిగ్ బాస్ కూడా వినాయక చవితిని వాడుకొని నిజంగా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలని ఛాన్స్ చూస్తుంటాయి. కాబట్టి సో నేను అప్పుడే చెప్పాను బిగ్ బాస్ 1కి రాబోతుంది, సెప్టెంబర్ 1కి రాబోతున్నాను. సో వాళ్ళు మొన్న రిలీజ్ చేస్తారు, సెప్టెంబర్ 1కి వస్తుంది అనేది ఏదో ఒక పాయింట్. సో బిగ్ బాస్ అయితే సెప్టెంబర్ 1 నుంచి రిలీజ్ కాబోతుంది. 100% ఆ వీక్లో వినాయక చవితిని వాడుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది కూడా చాలా మంచిగా ఎమోషనల్గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి నేను లోగో గురించి మాట్లాడాలనుకుంటున్నా. సో ప్రతిసారి లోగో ఏంటంటే చాలా కార్పొరేట్గా, చాలా డిజైన్గా, వెల్ డిజైన్గా ఒక మంచి పెద్ద కంపెనీ లోగో ఉన్నట్టు ఉంటుండే. కానీ ఈసారి చాలా కామెడీగా చేశారు. అదొకటి అంటే దాన్ని బట్టి మేమేం అర్థం చేసుకున్నామంటే ఈసారి బిగ్ బాస్ కామెడీ ఉండొచ్చేమో అని అనుకున్నా. సో అదే అనుకున్నా అంటే ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో చూడండి, సత్య వచ్చాడు, కామెడియన్ సత్య. సో తను చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తే చాలా కామెడీ జనరేట్ చేస్తుంటే తనకు చాలా సత్తా ఉంది. కాబట్టి తను ఒక చీకటి రూమ్లో ఎంట్రీ కాగానే ఒక కత్తి పట్టుకొని టిప్పు సుల్తాన్ కలిసి అన్నా కానీ మేడం క్యూర్ని చూపించి మోనాలిస్ అనటాలు కానీ సరే ఏంది లేదా బిగ్ బాసా ఇక మనకి ఇంత కామెడీ చేయడం అనేది షాక్ అని ఫస్ట్ ప్రోమో టు బి ఫ్రాంక్. సెకండ్ ప్రోమో వచ్చేసరికి నాగార్జున వచ్చేసి ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అంటాడు. అక్కడ వచ్చిన తర్వాత అమ్మాయిలు చాలా మంది కనిపించారు. అమ్మాయిలు కానీ ఇంకో సాంగ్ వేస్తారు బిగ్ బాస్ అంటే ప్రతి బిగ్ బాస్కు సాంగ్ అని ఉండదు అన్న, ఒక మ్యూజిక్ ఒకటి ఉంటుంది అంతే. కానీ ఆ సెకండ్ ప్రోమోలో సాంగ్ వాడారు అంటే ఇదేదో మేబీ సాంగ్ బిగ్ బాస్ అయిపోయేంత వరకు వాడుకుంటారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో అదంతా ఒక ఎందుకంటే ఈసారి మీరు చూడండి లేడీస్ బాగా అనిపించారన్న. నాకు అనిపిస్తే ఈసారి నువ్వు అవునాను కదా బిగ్ బాస్ రన్ అవ్వాలన్నా, హిట్ అవ్వాలన్నా, ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్ట్మెంట్ డిపెండ్ అవుతుంది. కంటెస్ట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇచ్చే కంటెంట్ బట్టి కూడా డిపెండ్ అవుతాయి. కాబట్టి సో నేను కూడా అదనుకుంటా. ఇంకోటి ప్రోమో రావాలన్నా, నువ్వు అవునాను కదా థర్డ్ ప్రోమో రావాలి. ఆ థర్డ్ ప్రోమోలో కూడా సత్య రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో థర్డ్ ప్రోమోలో సత్య వచ్చినా కూడా బాగుంటుంది. ఇంకోటి ఏమంటారు, సత్య కూడా బిగ్ బాస్ ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఉంటే చాలా సూపర్ ఉంటుంది, ఎందుకంటే చాలా మంచి కామెడీ, చాలా ఫన్ జనరేట్ చేయగలుగుతారు. కాబట్టి నాకైతే ఓకే, తను ఉంటే చాలా హ్యాపీ వెళ్తుంది. నేనైతే అవును, నేను ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ నాకు బాగా వినిపించే పేరు అంటే కుమార్ ఆంటీ పేరు. మీరు అవునాను కదా చాలా వినబడుతుంది. కుమార్ ఆంటీ తర్వాత బర్రెలెక్క కానీ, తేజస్వి మేడం, మన అమృత ప్రణయ్ అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్వి మ్యామ్ కానీ, మన అమృత ప్రణయ్ కానీ, వీళ్ళు నలుగురు అవునాను కానీ నలుగురు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకు బాగా వినిపిస్తున్న పేరు అంటే రీతు చౌదరి కానీ, వర్ష కానీ, విష్ణుప్రియ కానీ. సో ఇంకోటి మన జబర్దస్త్ యాంకర్ చేసిన సౌమ్య కానీ తను కూడా వచ్చే ఛాన్స్. మీరు చూడండి ఇక్కడ నలుగురు అంటే 8 మంది వీలయ్యారు. ఇంకా ఇప్పుడు బాయ్స్ గురించి మాట్లాడుకుంటే మన జబర్దస్త్ నుంచి వచ్చిన యాదమరాజు కానీ, బుల్లెట్ భాస్కర్ కానీ, సద్దమోష్ కానీ వీళ్ళు ముగ్గురు ఒకరు కన్ఫర్మ్ అన్న అవును కదన్న. సీన్ ఒకటి అనుకో. సో ఇంకోటి ఏంటంటే మన సోషల్ మీడియా నుంచి ఒక ఆయన తీసుకుంటారు లైక్ కామన్ మ్యాన్గా లైక్ కిరణ్ అన్న అని బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే తను వన్ పాట రన్ చేశారు. మన రీసెంట్గా సినిమా కూడా తీశారు, చాలా మంచిది రన్ అయింది అది. సో మేము ఫేమస్ అనే సినిమా తీస్తారు, చాలా మంచి సక్సెస్ రన్ అయింది. తను కూడా సినిమాలో ఈ బిగ్ బాస్లో వాడుకునే ఛాన్స్ అయితే క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఈయన ఇద్దరు అనుకున్నాను. సో అక్కడ యాదమరాజు అనుకున్నా, ఇక్కడ ఈయన అనుకున్నాడు, ఇద్దరు బాయ్స్. ఇంకోటి ఏంటంటే ఒక సింగర్ కామన్ అన్న, ప్రతిసారి ఒక సింగర్ అనే కామన్. కాబట్టి సాకేత్ అనే మన ద ఇండియన్ ఐడల్ అనే ఒక షో రన్ చేస్తున్న సాకేత్ ఈసారి తను 2 months డేట్స్ ఖాళీ ఇచ్చాడంట. సో మేబీ తను వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 3 ముగ్గురు అబ్బాయి. ఇంకోటి ఏంటంటే మెగాస్టార్ బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అన్న, అందుకే చాలా ఫేమస్ తను ఎన్నో షోలు వేస్తాడు తను కొడుకున్నాడు. కాబట్టి తను వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకు 5 అయిపోయారు. సో అవునండి కాదండి, తక్కువ మంది లేడీస్, ఎక్కువ మంది లేడీస్, తక్కువ మంది బాయ్స్ కనిపిస్తారు. చూద్దాం మరి ఏం చేద్దాం. నేనైతే ఈగర్లు వెయిట్ చేస్తున్నా. ఇంకోటి మన ఆయిషా ఖాన్, ఇమ్రాన్ ఖాన్ అన్న, నిజంగా ఇమ్రాన్ ఖాన్ వస్తే నాకు తెలిసి ఇమ్రాన్ ఖాన్ అన్న రాడన్న. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అన్న చాలా మంచి పేరు ఉంది. సో బిగ్ బాస్కి రావాలంటే కొన్నిసార్లు మనం తగ్గించుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు బాధపడాల్సి వస్తుంది. ఇమ్రాన్ ఖాన్ అన్న కానీ, అర్షద్ సాయి అన్న కానీ రావద్దని అన్న ప్రత్యేకంగా యాజ్ ఏ ఫ్యాన్గా మీరు దయచేసి మీరు బిగ్ బాస్ రాకండి. మీరు వస్తే మేము తట్టుకోలేము, ఎందుకంటే మేము కొంతమంది కామెడీ చేసినప్పుడు మేము చూడలేము, ఆ బాధ మేము వినలేము. దయచేసి మీ దగ్గర రాకండి. వాళ్ళకి లక్షలు వాళ్ళకి బయటనే వస్తున్నాయి, ఆ డబ్బులు కూడా ప్రజలకు ఇస్తారు. కాబట్టి 100% అటువంటి వాళ్ళు బయట ఉంటే బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది. నా ఫ్యాన్గా నేను కోరుకుంటాను. నేనేమో వారింగ్ చేయట్లేదు, దయచేసి రావద్దని మనస్ఫూర్తి కోరుకుంటాను అంతే. ఎలాంటి ఫస్ట్ గేమ్ గురించి కాదని కొన్ని పాయింట్స్ చెప్తా. మన తేజస్వి మ్యామ్ ఉంది కదా, తేజస్వి మ్యామ్ ఒక సాంగ్తో ఎంట్రీ కాబోతుంది అంట. మగువ అనే సాంగ్ తోటి తేజస్వి మ్యామ్ ఎంట్రీ కాబోతుంది. సో బుల్లితెర మెగాస్టార్ తన బాస్ ఇస్ బ్యాక్ అనే తన సాంగ్తో ఎంట్రీ అవుతుండే. ఇంకొక ఆయన మీమ్ ఫేమస్, అదే కిరణ్ అన్న కదా, మీమ్ ఫేమస్ సాంగ్తోనే వస్తుందంట, ఫేమస్ అనే సాంగ్తోనే. సో ఇంకా తన ఏందన్నా
అమృత ప్రాణి కూడా ఒక సెంటిమెంటల్ అమ్మ అమ్మ అని ఒక సాంగ్ పైన తను కూడా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. యాదవ రాజైతే అయితే జాతిరత్నాల సాంగ్తో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే తీరే కన్నా బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ ఇంతమంది కంటెస్ట్ ఉండబోతే తేజస్వి మ్యామ్ కానీ లైక్ అమృత ప్రాణి కానీ బర్లెక్క కానీ అట్ ద సేమ్ టైం మన యాదవరాజు కానీ బుల్తెర ప్రభాకర్ అని కానీ సద్దమూషన్ కానీ కిరణ్ కానీ సో మన ఏంటంటే అమృత ప్రాణి కానీ సో వీళ్ళైతే మా వర్షిని కానీ విష్ణుప్రియ కానీ మన రీతు చౌదరి కానీ చెప్పడం మంచి మన రీతు చౌదరి వచ్చే ఛాన్స్ ఉందంట. తన పేరు కూడా చాలా బాగా వర్లైంది. తను ముందు ఒక దావతన్ షో రన్ చేసింది. తనైతే ఇప్పుడు ఆ షో రన్ చేయకుండా తను హర్యానా గ్లోర్కి ఇచ్చారు అదే షోని. సో తనైతే 100% బిగ్ బాస్కి రాసి పెట్టుకొని తనైతే క్లియర్ కట్గా రాబోతుంది బిగ్ బాస్కి. వీళ్ళైతే బాగా అనిపిస్తాను. సో ఇదైతే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 100% ఈసారి బిగ్ బాస్ బాగుండబోతున్న ఫీలింగ్ ఉంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.